ఇక్కడ చూస్తున్నారు కదండీ! రాగి చెంబు ఎంత నల్లగైపోయిందో, రాగి ప్లేట్లు కూడా ఎంత నల్లగా ఉన్నాయో, ఇలాంటి నల్లగైపోయినటువంటి రాగి పాత్రలను కొత్త దానిలాగా మెరిసేలా చేసుకోవచ్చు. పులిసిపోయిన ఇడ్లీ పిండి మనం పడేయకుండా ఈ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ కలిపేసుకొని మనం క్లీన్ చేసినటువంటి రాగి పాత్రలకు ఒకసారి ఇడ్లీ పిండిని అప్లై చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇలా పెట్టేసి అయిన తర్వాత స్క్రబ్బర్ తోటి లేదంటే స్టీల్ పీస్ తోటి ఈ రాగి పాత్రని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ప్లెయిన్‌గా ఉన్నటువంటి రాగి పాత్రలు అయితే ఈజీగా క్లీన్ అయిపోతాయి. అదే డిజైన్ వాటికైతే కొంచెం అదిపెట్టి రుద్దాలండి. ఇది అష్టలక్ష్మి రాగి చెంబు కదా, కొంచెం డిజైన్ ఉంది, అందుకని కొంచెం అదిపెట్టి రుద్దాల్సి వస్తుంది. ఇలా రుద్దడం వల్ల దానిపైన మురికంతి పోయి చెంబు బాగా షైనింగ్గా మెరిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఇందాకున్న చెంబుకు ఇప్పుడున్న చెంబుకు ఎంత తేడా ఉందో ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. ఇందాక రాగి ప్లేట్లకి ఇప్పుడున్న రాగి ప్లేట్లకి రాగి చెంబు కూడా తేడా చూడండి. ఈ టిప్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.